ఇక కొండా సుస్మిత గారి వివాదం చాలా జరుగుతూ ఉంది. మా అమ్మ మంత్రి పదవి ఊడితే మాత్రం నిన్ను వదిలిపెట్టను, నీ బండారం, నీ యొక్క చీకటి కూడా, నువ్వు ఢిల్లీకి ఎందుకు పోతున్నావు, నువ్వు రాత్రి ఫామ్ హౌస్లో ఏం చేస్తున్నావు అన్నీ బయట పెడతా, నిన్ను వదిలే ప్రసక్తే ఉండదని చెప్పేసి కొండా సురేఖ వార్నింగ్ ఇచ్చారు. కొండా సుస్మిత ప్లాన్ బి ఏంటి? ప్లాన్ ఏలో రేవంత్ టార్గెట్గా వ్యాఖ్యలు. ఎవరి టార్గెట్గా ప్లాన్ బి వ్యూహం ఉంటుంది? ముఖ్య నేత దందాలు బయట పెడతారా? ఆధారాలతో సహా అన్ని సిద్ధం చేశారా? కొండా సురేఖపై వేటు వేస్తే ప్లాన్ బి అమలు. కొండా మురళి వ్యాఖ్యలపై కాంగ్రెస్లో జోరుగా చర్చలు. అయితే కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత ఈరోజు నాకు ఎమ్మెల్యే పదవి ఇస్తా అని చెప్పి ఎమ్మెల్యే పదవి ఇయ్యనందుకు ఈరోజు రేవంత్ రెడ్డి భాగవతాలు అన్నీ బయటపెడతారు. అంటే వీళ్ళ ఎప్పుడు చూసినా కూడా వీళ్ళకే పదవులు ఉండాలి, వీళ్ళకే ఆస్తులు రావాలి, వీళ్ళకే పంపకాలు ఉండాలి. ఇదే జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీలో ప్రజెంట్. వాళ్ళు గెలిచినప్పటి నుంచి కుర్చీల మీద కొట్లాటే, భూముల మీద కొట్లాటే, ఎక్కడ చూసుకున్నా కొట్లాటే. ఇప్పుడు ఏంటంటే మంత్రి కొండా సురేఖ పదవి పోవుడే లేటు, నేను వాళ్ళ బండారం మొత్తం బయట పెడతా, వాళ్ళని జైలుకి పంపిస్తా అని చెప్పేసి లేడీ టైగర్ అంటే యాక్చువల్గా వరంగల్ ముద్దుబిడ్డ కొండా సుస్మిత వార్నింగ్ ఇచ్చారు రేవంత్ రెడ్డికి. అలా వార్నింగ్ ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గజ 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 వణికిపోతున్నారు. ఏం చేయాలని అర్థం కాక సతమతం అయిపోతూ ఉన్నారు చాలా వరకు. నేను ఏది మాట్లాడినా పార్టీ కోసమే, పార్టీ బలోపేతం చేసేందుకు సీఎంను వ్యక్తిగతంగా విమర్శించలేదు. నేను మాట్లాడిన తర్వాతే ఇందిరమ్మ ఇండ్లు రూల్స్ మార్చారు. ఏబిఎన్ ఎవరికి సపోర్ట్ చేస్తుందో అందరికీ తెలుసు. రాధాకృష్ణ రాచేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. మేము అనుకుంటే ఏ ఛానల్, ఏ పేపర్ ఉండదు. ఏబిఎన్ లాంటి 100 ఛానళ్ళు పెట్టే శక్తి మాకు ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి గారు ఇట్లా మొదలుపెట్టడం జరిగింది. ఏబిఎన్ రోతరాతలు అంటే వీళ్ళ మీదకి వచ్చేసరికి ఏబిఎన్ ఒక రోత ఛానల్ అనేది వీళ్ళకి తెలియదు. వీళ్ళ దాకా వచ్చేది ఇది రోత ఛానల్ అని చెప్పేసి మేము తలుచుకుంటే నిన్ను పీకేయగలం, తీసేయగలం అంటే వాళ్ళ దాకా వచ్చే వరకు తెలియదన్నమాట. బెంగళూరుకు డిప్యూటీ సీఎం, ఏఐసిసి చీఫ్ ఖర్గేతో కొండా సురేఖ ఎపిసోడ్పై చర్చ. కొండా మురళి భేటీ తర్వాత హుటాహుటిన టూర్. సురేఖ చిన్నారెడ్డిలపై వేటు పడే ఛాన్స్. అయితే పార్టీ మారే ప్రసక్తే లేదు. సుస్మిత వాక్యాలతో మాకేం సంబంధం, క్రమశిక్షణ కమిటీ వివరణ ఇచ్చాం. కొండా మురళి గారు ఈ విధంగా చెప్పడం కూడా జరిగింది. చెప్పే కదా, వీళ్ళ పార్టీలో వీళ్ళకే చక్కదనం లేదు, వీళ్ళ పార్టీలో వీళ్ళకే దిక్కు లేదు. వీళ్ళు తెలంగాణ ప్రజలను ఏం పరిపాలిస్తారు? బొంగు వీళ్ళకి పరిపాలన రాదు, పరిపాలన చేసుడు రాదు, పరిపాలన చేసేటోళ్ళని చక్కగా ఉంచుడు కూడా చేత కాదు వీళ్ళకు. అట్లాంటి దద్దమ ప్రభుత్వం, దౌర్భాగ్య ప్రభుత్వం మనం చూస్తూ ఉన్నాం సోదరులారా. కాంగ్రెస్ పార్టీ వాటాల మీద ఆ భూములు ఇప్పుడు చూస్తున్నారు కదా, భూములు విచ్చడు. ఎక్కడ భూములు ఉంటే అన్ని భూములు గుంజుకుంటారు. ఓ సామాన్య రైతుకు 5 ఎకరాలు ఉంది, అది నిషేధిత జాబితాలో ఉందనుకోండి, ఆ భూములు కూడా లాక్కున్నాడే. మనం చదువుకునే పిల్లలు ప్రభుత్వ భూములు ఏవైతే ఉంటాయో, ప్రభుత్వ భూముల్లో కాలేజీలు కట్టి ఏవైతే ఉంటాయో, ఆ కాలేజీల కింద ఉన్న భూములు కూడా రేవంత్ అమ్ముకుంటుండు. ఈరోజు రాయదుర్గంలో కావచ్చు, కోకపేటలో కావచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఏరియాలో వాల్యూ ఉన్న ల్యాండ్స్ని కావచ్చు ఘోరంగా అమ్ముకుంటుండు రేవంత్ రెడ్డి. లెక్క లేనట్టుగా ఇష్టం వచ్చినట్టుగా అమ్ముకుంటుండు మొత్తం యాడ చూసినా కూడా. ఫ్యూచర్ కంపెనీ పేర్లతోటి 1000 ఎకరాలు, 100 ఎకరాలు. ఎవడబ్బా సొమ్మది? ఎవడికి కావాలండి ఫ్యూచర్ సిటీ? ప్రజలకు కావాల్సింది ఏంది? మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత గడ్డి బీకు ముచ్చట్లేదు. అది ప్రజలు ఊకంటారా, ఉపేక్షిస్తారు ఇవన్నీ చూసి? మిమ్మల్ని పండబెట్టి తొక్కే రోజులు దగ్గరలో ఉంటాయి. దీన్ని మించి నేను ఏం చెప్పాలా? పండబెట్టి తొక్కుతారు. సింపుల్గా చెప్పాలంటే పండబెట్టి బాగా చెప్తగా తొక్కే ప్రయత్నం మాత్రం చేస్తారు.